హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఫైర్స్ వాళ్ళు ఒక కొత్త టూల్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్, ఫైర్స్ ఏఐ అని. సో ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఆ టూల్ యూజ్ చేసుకొని ఆ రోబో యూజ్ చేసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ స్టాక్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటానో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ టూల్ వచ్చేసరికి 5 years లో అకౌంట్ ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు. రీసెంట్లీ మనం ఈ ఏఐ టూల్ ని 5 years వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినట్టు చూస్తున్నాం. ఒకసారి ఆ టూల్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అందులో ఇంట్రాడే ట్రేడింగ్ స్టాక్స్ కోసం ఈ టూల్ ని ఏ విధంగా యూజ్ చేయాలనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ ఆల్సో బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ లేదా ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. ఒకసారి వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇండియన్ మార్కెట్ సంబంధించి ఇక్కడ మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్, ఇవి స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీస్. ఇవి కాకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. మీరు కావాల్సిన సెన్సెక్స్ మరియు నిఫ్టీ, సో ఇలాంటి స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి కాకుండా మేము ఇంకా చాలా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ టెస్ట్ చేస్తున్నాం. అవి కూడా ఫ్రీగా మేము ముందుకు తీసుకొస్తాం త్వరలో. సో ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ లో కొన్ని లింక్స్ ఇచ్చాం. ఇవి ట్రేట్రాన్ లో క్రియేట్ చేసిన ఆల్గో స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. మీకు కమ్యూనిటీ సెగ్మెంట్ లో ఉన్నాయి, స్టాక్ ఆప్షన్స్ లో ఉన్నాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. అది కాకుండా మేము ఈ క్రిప్టో కరెన్సీలో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఇక్కడ ఆప్షన్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి కాకుండా ఫ్యూచర్ స్ట్రాటజీస్, ఇవి ఒక్కొక్కటి ఏంటంటే 1500 రూపాయలు అతి తక్కువ క్యాపిటల్ తో ట్రేడింగ్ చేసే విధంగా ఈ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. బిట్ కాయిన్ లో, ఇథేరియం లో, ఎస్క్యూఎల్, బిఎన్బి, ఇలా 5 స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి. ఏవైనా స్ట్రాటజీస్ మేము ప్రొవైడ్ చేసినాయి ఫస్ట్ మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఈ స్ట్రాటజీస్ అన్ని ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఈ స్ట్రాటజీస్ మీరు యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ట్రేట్రాన్ అకౌంట్ ఉండాలి. ఈ లింక్ క్లిక్ చేసి ట్రేట్రాన్ ఇండియాలో పాపులర్ ఆల్గో ట్రేడింగ్ లేదా ఆటోమేటిక్ ట్రేడింగ్ పాపులర్ అప్లికేషన్. సో ఇందులో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఉంటే ఓకే, అకౌంట్ లేని వాళ్ళు ఉంటే డెల్టా ఎక్స్చేంజ్ లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లింక్ క్లిక్ చేసి నెక్స్ట్ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ లోనే పనిచేస్తాయి. ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుని స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇవన్నీ ట్రేట్రాన్ లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ట్రేట్రాన్ లో అకౌంట్ అనేది మస్ట్. ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అది కాకుండా ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసరికి నేను 5 years లో చూపెట్టబోతున్నాను. 5 years వచ్చేసరికి మనకి చాలా బెస్ట్ టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది స్క్రీనర్స్ టూల్స్. ఈ రోజు వచ్చేసరికి ఒక బెస్ట్ టూల్ గురించి 5 years వాళ్ళు ప్రొవైడ్ చేసే ఒక బెస్ట్ టూల్. ఆ టూల్ వచ్చేసరికి మనం ఇంట్రాడే ట్రేడింగ్ లో ఏ విధంగా యూజ్ చేయాలనే దాని గురించి వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 5 years లో అకౌంట్ లేని వాళ్ళు ఉంటే, ఎవరికైనా అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీ లింకే. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి స్ట్రాటజీస్ అన్ని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. నేను క్రియేట్ చేసిన ట్రేడింగ్ స్ట్రాటజీస్ అండ్ ఆల్సో ఇప్పుడు మీకు చూపెట్టబోయే ఆ టూల్ కూడా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ 5 years అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు యూజ్ చేసుకోండి. లేని వాళ్ళు ఉంటే ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇది 5 years అకౌంట్ లో లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. 5 years అకౌంట్ లో లాగిన్ అయ్యాను. మనకు ఎవరికైనా వెబ్ అప్లికేషన్ లాగిన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అందరికి తెలిసి ఉంటుంది కదా, వెబ్ అప్లికేషన్ లాగిన్ అవ్వగానే ఈ విధంగా ఉంటుంది. 5 years అకౌంట్ ఎవరిదైనా ఇదే విధంగా చూపెడుతుంది కదా. ఇక్కడ 5 years స్క్రీనర్స్ అని ఒకటి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ 5 years స్క్రీనర్ అని, 5 years స్క్రీనర్స్. సో ఇదే టూల్ అన్నమాట. దీని గురించే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. ఇది ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ 5 years స్క్రీనర్స్ అని క్లిక్ చేశాను ఫ్రెండ్స్. స్క్రీనర్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ అడుగుతుంది నీకేం కావాలి. ఆస్క్ మీ ఫర్ ఎనీథింగ్ అబౌట్ ప్రైస్, వాల్యూమ్, స్పెసిఫిక్ స్టాక్ గురించి అయినా, స్టాక్స్ లో హై వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ ఏంది, ఆర్ హై మనకి
పడిపోతున్న స్టాక్స్ ఏంది ఆర్ ఇంక్రీజ్ అవుతున్న స్టాక్స్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ మెన్షన్ అడిగామనుకో అది మన ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డే ట్రేడింగ్ కోసం మీకు thumbnail మీద చూపెట్టినట్టు డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ కావాలి. ఆ స్టాక్స్ వచ్చేసరికి మనకు సింపుల్ కండిషన్ ఏంటంటే ప్రైస్ ఓపెన్ మరియు ఒక స్టాక్ యొక్క ప్రైస్ మరియు లో సేమ్ ఉన్న స్టాక్స్ ని డిస్ప్లే చేయండి. ఓపెన్ మరియు లో సేమ్ అంటే ఆ స్పెసిఫిక్ స్టాక్స్ అన్ని మనకి అప్ సైడ్ మూవ్మెంట్ ఉండే స్టాక్స్. ఓపెన్ మరియు హై సేమ్ ఉంటే ఆ స్పెసిఫిక్ స్టాక్స్ అన్ని డౌన్ ట్రెండ్ స్టాక్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చేసరికి ఇక్కడ చూడండి ఓపెన్ అండ్ లో స్టాక్ చూడండి స్టాక్స్ ఇన్ 5 minutes టైం ఫ్రేమ్ అని మెన్షన్ చేస్తుంది. టైం ఫ్రేమ్. సో ఓపెన్ అండ్ లో సేమ్ స్టాక్స్ ఇన్ 5 minutes టైం ఫ్రేమ్ అని నేను అడుగుతున్నాను. అంటే ఒక స్టాక్ యొక్క ఓపెన్ మరియు లో సేమ్ ఉండే స్టాక్స్ ఏమున్నాయో అవి నాకు చూపెట్టని ఇక్కడ మెన్షన్ చేశాను. నేను అడిగాను, చూడండి అది ఏం చేస్తుందో. చూడండి ఐఎమ్ స్కానింగ్ ఫర్ స్టాక్స్ వేర్ ఓపెనింగ్ ప్రైస్ మ్యాచెస్ లో ప్రైస్ లాస్ట్ 5 minutes క్యాండిల్. దిస్ ప్యాటర్న్ కుడ్ ఇండికేట్ పొటెన్షియల్ బయింగ్ ప్రెజర్ అండ్ సపోర్ట్ లెవెల్స్. చూడండి నేను అడిగాను కదా, సో అడిగినందుకు అది ఇక్కడ తీసుకొచ్చింది. ఓరియంటల్ గ్రీన్ పవర్ లాస్ట్ 5 minutes ఇక్కడ ఏంది మనకు లాస్ట్ 5 minutes వచ్చిందా? ఓకే లాస్ట్ 5 minutes కాదు, ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి అడుగుతాను. ఓకే లాస్ట్ 5 minutes ఓపెన్ అండ్ లో సేమ్ స్టాక్స్. ఓకే ఓపెన్ అండ్ లో సేమ్ స్టాక్స్. I'm searching for stocks with opening price and low prices. They are identifiable. This could be indicate potential support and oversold conditions. సో మనకి ఇక్కడ చూపెడుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ స్టాక్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ చూపెడుతుంది. నేను కరెక్ట్ ఇచ్చానా? ఓపెన్ అండ్ లో సేమ్ స్టాక్స్. ప్రైస్ అని మెన్షన్ చేద్దాం. ఓపెన్ అండ్ లో. ఓకే ఏదైనా ఓకే. సే స్టాక్స్ ఫర్ డే. ఏదైనా మీ ఇష్టం, ఏదైనా మీరు అడగండి. ఇక్కడ హై వాల్యూమ్స్ అయినా ఐడెంటిఫై లో ప్రైజెస్ ఆర్ ఐడెంటికల్ టుడే. I'm searching stocks for opening price and low price are identical today. This can indicate potential support level buying interest. సో ఇక్కడ మనకు చూపెట్టింది ఇవన్నీ స్టాక్స్ అనమాట. ఓపెన్ అండ్ లైవ్ లో సేమ్ ఉన్నాయని మనకు తీసుకొచ్చి మన ముందర పెడుతుంది. ఏదో ఒకటి స్టాక్స్ ఓపెన్ చేసుకుని బ్లూ స్టార్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ అండ్ హై చెప్పామా? ఓపెన్ అండ్ లో, ఓపెన్ అండ్ లో. ఓకే అబౌట్ ఇండియా. ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నా అంటే మనకి స్పెసిఫిక్ ఎటువంటి వాల్యూమ్ హై వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ మీకు ఏది కావాలంటే మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉంటే ఇప్పుడు 5 EMA ఇండికేటర్ ఎబో ట్రేడ్ అవుతున్న స్టాక్స్, 200 EMA ఎబో ట్రేడ్ అవుతున్న స్టాక్స్, ఇలా చాలా స్టాక్స్ మనం ఇక్కడ అడిగితే అది తీసుకొచ్చి ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఇప్పుడు ఓపెన్ అండ్ హై ప్రైజ్. ఓకే ఓపెన్ అండ్ లో ఫోర్స్ మోటార్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫోర్స్ మోటార్ ఓపెన్ చేశాను 30వ తారీఖు. చూడండి ఈ ప్రైస్ ఈ స్పెసిఫిక్ ఫోర్స్ మోటార్ స్టాక్ ఓపెన్ చేసినాం కదా, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓపెన్ అనేది దీని యొక్క ఓపెన్ చూడండి ప్రైస్ ఎలా మూవ్ అయింది ఇక్కడ నుంచి
12348 నుంచి అప్ ట్రెండ్ ఇక్కడ దాకా వెళ్ళింది. అంటే ఓపెన్ మరియు లో సేమ్ కదా, ఓపెన్ మరియు లో సేమ్, అప్ ట్రెండ్ స్టాక్, ఓపెన్ మరియు లో అప్ ట్రెండ్ స్టాక్. చూడండి ఫోర్స్ మోటార్ నేను అడిగింది ఇచ్చింది కదా. నెక్స్ట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఏదైనా అడగండి. ఓపెన్ అండ్ హై ప్రైస్ సేమ్ స్టాక్స్ ఫర్ డే. I'm searching stocks where the opening price and high price are identical today. This could be indicate limited upward movement, potential selling pressure stocks. అంటే ఓపెన్ అండ్ హై, ఓపెన్ అండ్ లో అంటేనేమో అప్ ట్రెండ్, ఓపెన్ అండ్ హై అంటేనేమో డౌన్ ట్రెండ్. ఇక్కడ మనకు కొన్ని స్టాక్స్ చూపెట్టింది. ఒకసారి ఇది చూద్దాం, అన్ని స్టాక్స్ ఒకసారి. ఇది చిన్న స్టాక్స్ ఏదో ఒకటి కొంచెం ఒక హార్ట్. ఇది ఓపెన్ అండ్ హై ప్రైస్ సేమ్ స్టాక్స్, ఓపెన్ అండ్ హై ప్రైస్. ఓపెన్ అండ్ హై ప్రైస్, ఓపెన్ అండ్ హై ప్రైస్ 30 తారీఖు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓపెన్ అండ్ ఇక్కడ ఓపెన్ అయింది హై ప్రైస్. ఓకే, ఇది మనం ఇండికేట్ చేసింది. మళ్ళీ ఒకసారి మనం కరెక్ట్ ఇద్దాం. ఓపెన్ ప్రైస్ అండ్ లో ప్రైస్ టుడే. ఈరోజు హాలిడే కాబట్టి కరెక్ట్ డిస్ప్లే చేస్తలేదు, వర్కింగ్ డే కాదు కాబట్టి. ఐఎమ్ సర్చింగ్ స్టాక్స్ ఫర్ ఓపెనింగ్ ప్రైస్ అండ్ లో ప్రైస్, ఓపెనింగ్ ప్రైస్ అండ్ టుడే. లో ఏదో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. టెక్నాలజీ టుడే హాలిడే ఫ్రెండ్స్, కరెక్ట్ డిస్ప్లే చేస్తలేదు. లైవ్ మార్కెట్లో అయితే మనకు క్లియర్గా చూడొచ్చు. ఓకే ఓకే, ఇది ఒకసారి ఈ స్టాక్స్ ఏది ఎస్కేఎఫ్ ఇండియా లిమిటెడ్. సో సేమ్, ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే ఓపెన్ అండ్ హై. చూడండి ఓపెన్ అండ్ లో సేమ్, ఓపెన్ ప్రైస్ ఫస్ట్ 5 మినిట్స్ కదా, అది మనకి ఓపెన్ అండ్ లో సేమ్. ఇది ఓపెన్ మరియు లో, ఓపెన్ అండ్ లో సేమ్ ఉన్న స్టాక్స్ అంటే అప్ ట్రెండ్ స్టాక్స్, సేమ్ ఉన్న స్టాక్స్, ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ ఇలాంటి స్టాక్స్ అనమాట. ఓపెన్ ఇక్కడ మనకు ఓపెన్ ఎక్కడ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, అండ్ లో కూడా సేమ్ కదా, అప్ ట్రెండ్ స్టాక్స్. సో మనకి ఇంకా క్లియర్గా ఇస్తలేదు. జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్. సో ఇది కూడా అంతే, ఓపెన్ ఇది కదా, ఓపెన్ అండ్ హై సేమ్ స్టాక్. న్యూలాండ్ లాబొరేటరీస్ ఇది కూడా అంతే, ఓపెన్ అండ్ లో సేమ్ అప్ ట్రెండ్ స్టాక్. ఇండిగో ఇది కూడా అంతే. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఇదానికి బజాజ్ ఫైనాన్స్ సర్వీస్, ఓపెన్ హై. సో ఈ విధంగా నెక్స్ట్ ఇది కాకుండా ఇంకో విధంగా కూడా మనం అడగచ్చు. హై వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్స్, హై వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్స్, హై వాల్యూమ్ అండ్ సో హై వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్స్ ఇవన్నీ చూపెడుతుంది, హై వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్స్ అని. ఇంకో విధంగా అడుగుదాం.
హెచ్ఐ మీ ఇష్టం ఏదైనా అడగొచ్చు, మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ అంటే. హై వాల్యూమ్ ట్రేడెడ్ నిఫ్టీ 50 స్టాక్స్, నిఫ్టీ 200 స్టాక్స్. ఓకే, high volume trader Nifty 200 stocks. 200 index of stocks which unusual higher trading volume. సో నిఫ్టీ 200 లో హై వాల్యూమ్ తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇక్కడ మనకు చూపెడుతుంది అనమాట. టాటా స్టీల్ అని. సో ఈ స్టాక్స్ హై వాల్యూమ్ తో ట్రేడ్ అవుతుంది. నెగిటివ్ డైరెక్షన్, హై వాల్యూమ్స్ తో ట్రేడ్ అవుతుంది బట్ డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షనల్ ఉంది. సో హై వాల్యూమ్ తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్. మనకి ఇంట్రాడే ట్రేడింగ్ లేని హై వాల్యూమ్స్ తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మనం అట్లా కూడా మెన్షన్ చేయొచ్చు. హై వాల్యూమ్ ట్రేడింగ్ ఇక్కడ ఏంది, హై వాల్యూమ్ ట్రేడింగ్ స్టాక్, high volume trading stocks in Nifty 200 with only uptrend. మీ ఇష్టం ఏదోటి కరెక్ట్. దాని క్వశ్చన్ మనం జస్ట్ అడుగుతున్నా, నేను నా ఇష్టం వచ్చింది నేను అడుగుతున్నాను అనమాట. స్టాక్స్ విత్ హై ట్రేడింగ్ వాల్యూమ్ అండ్ అప్వర్డ్ ప్రైస్. సో అప్వర్డ్ ట్రెండ్ ఉన్న స్టాక్స్ అని అడిగాను. అది ఇక్కడ చెప్తుంది చూడండి. ఐఎమ్ స్కానింగ్ నిఫ్టీ 200. సో ఇక్కడ తీసుకొచ్చింది మనకి బిఎస్సి హెచ్డిఎఫ్సి స్టాక్స్. సో చూశారు కదా, హెచ్డిఎఫ్సి స్టాక్స్ అప్ ట్రెండ్ స్టాక్స్ ఇక్కడ ఓపెన్ అయ్యి, ఓకే, అప్ ట్రెండ్ స్టాక్స్ అని తీసుకొచ్చాను. భారత్ డైనమిక్స్, హెచ్పిసిఎల్. సో చూసుకోండి ఈ విధంగా ఒకసారి లైవ్ మార్కెట్ లో ఒకసారి ట్రై చేయండి మీరు ఒకసారి. సో ఇది కూడా హై వాల్యూమ్స్ విత్ అప్ ట్రెండ్. జస్ట్ మీ ఇష్టం ఏదైనా అడగవచ్చు ఫ్రెండ్స్, అది మీ ముందర తీసుకొచ్చి పెడుతుంది అనమాట. ఇంకోటి ఇండికేటర్ బేస్డ్ మీద స్టాక్స్ ట్రేడెడ్ అబౌవ్ 200 EMA ఇన్ 5 minutes టైం ఫ్రేమ్. జస్ట్ అడుగుతున్నా, నాకు ఏది ఐడియా వస్తుంది. స్టాక్స్ ట్రేడెడ్ అబౌవ్ 200 EMA. Support technical index coming in the next version. Until then feel free. ఓకే, ఇండికేటర్ సపోర్ట్ ఇంకా తీసుకురాలేదంట. ఓకే, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయిన్ లిస్ట్ ఆఫ్ మిడ్ క్యాప్స్ జస్ట్ ఇలా అడగమంటుంది. సో హై వాల్యూమ్ అండ్ హై ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రైక్స్ ఇన్ ఇండెక్స్ ఆప్షన్స్. ఇండెక్స్ ఆప్షన్స్ అంటే నిఫ్టీ అని ఉండొచ్చు. హై వాల్యూమ్ అండ్ హై ఓఐ అంటే ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్. చూద్దాం ఏం చూపెడతాడు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండెక్స్, high volume and high open interest strikes index. I am scanning index option with high trading value and open trade. This might indicate increased liquidity and market interest potentially usual. సో ఈ స్ట్రైక్ ప్రైజెస్ చూడండి, ఇది మనకు చూపెడుతుంది నిఫ్టీలో ఇండెక్స్ ఆప్షన్స్, ఇండెక్స్ బేస్డ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు అన్ని చూపెడుతుంది చూడండి. ప్రజెంట్లీ మీరు ఆ టైంలో ఇక్కడ నిఫ్టీ 24,000 పుట్ ఆప్షన్, నిఫ్టీ 24,000 పుట్ ఆప్షన్. సో ఇది హై ఓపెన్ ఇంట్రెస్ట్, హై ఓపెన్ ఇంట్రెస్ట్, హై వాల్యూమ్ ఉన్న స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైజెస్ అనమాట. సో ఇలా వెళ్ళింది ఏ ప్రైస్ నుంచి 165 నుంచి 230, 245. సో ఈ విధంగా మీరు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ అడుగుదాం.
high volume with high open interest in strikes in Bank Nifty. Bank Nifty వాళ్ళకి చేసే వాళ్ళకి. I am scanning Bank Nifty options for strikes with both high trading volume and high open interest. This combination often indicates significant market activity and potential price movement. సో ఇక్కడ చూడండి, తీసుకొచ్చి మన ముందర పెట్టింది 56,000 కాల్ ఆప్షన్, 56,000 కాల్ ఆప్షన్. సో ఇది హై వాల్యూమ్ ఉన్న స్ట్రైక్ ప్రైజెస్, హై ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న కాల్ ఆప్షన్. ఈ కాల్ ఆప్షన్ హై ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఓవరాల్ గా ఇది చూడండి, ఇది ఏ స్ట్రైక్ ప్రైస్ లో హై వాల్యూమ్స్ మరి హై ఓపెన్ ఇంట్రెస్ట్, అది పుట్ సైడ్ అని ఉండొచ్చు, కాల్ సైడ్ అని ఉండొచ్చు. ఓకేనా, పుట్ సైడ్ అని ఉండొచ్చు, కాల్ సైడ్ అని ఉండొచ్చు. పుట్ కాల్ సైడ్ ఉంటేనేమో అప్ ట్రెండ్ మూవ్మెంట్, పుట్ సైడ్ ఉంటేనేమో డౌన్ ట్రెండ్. మీ అందరికి తెలిసి ఉంటుంది కదా. ఇలా మనం ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. ఈ విధంగా మీరు ఏది అడిగినా, మీకు మీ దగ్గర ఏది అడిగినా అది. సో ఇండెక్స్ ఆప్షన్స్ ఇలా హై బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, ప్రీవియస్ డే హై ఈఆర్ఏకి నాకు ఏది వస్తే అది అడుగుతున్నా. బ్రేక్అవుట్ స్టాక్స్, ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ స్టాక్స్, previous day high break. Here my intent X24. I am scanning for stocks have broken above their previous day high. నిన్నటి రోజు యొక్క హై బ్రేక్ అయిన స్టాక్స్ ఏందని అడిగాను. సో ఇది చూడండి, బోచ్, అబౌట్ ఇండియా, ఓకే, ఇవన్నీ నిన్నటి రోజు. ఏజ్ ఇండస్ట్రీస్ జస్ట్ నిన్నటి హై బ్రేక్ అయింది. ఓకే, సో నిన్నటి హై బ్రేక్ అయింది కదా, నిన్నటి హై బ్రేక్ అయింది బట్ డౌన్ ఫాల్ అయింది. చూపెడుతుంది అది ఎటర్న్ ఉండొచ్చు. నిన్నటి హై బ్రేక్ అయింది. ఓకే, నిన్నటి హై బ్రేక్ అయింది, మూవ్మెంట్ వచ్చి రివర్సల్ అయింది. ఫోర్స్ మోటార్స్ ప్రీవియస్ డే హై. ఓకే, లాస్ట్ వీక్ high breakout stop. Last week high breakout stocks and last week I am scanning stocks broke above 52 weeks high. సో ఇది 52 weeks high చెప్తుంది, చూద్దాం. సో ఇది ఒక బెస్ట్ టూల్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో మీరు ఒకసారి లైవ్ లో ట్రై చేసుకోండి. ఈ 5 years లో ఉన్న అకౌంట్ ఉన్న వాళ్ళు ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, 52 weeks హై బ్రేక్అవుట్. ఓకే, అప్ ట్రెండ్ స్టాక్స్, హై బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఎంజిల్ వన్ కూడా. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మనం ముందర పెడుతుంది. ఇది 30 హిటాచీ ఎనర్జీ లిమిటెడ్, మహారాష్ట్ర స్కూటర్స్ అంట. సో మీకు ఏది ఉంటే అది బ్రేక్అవుట్. మీ దగ్గర కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి కదా, ఇక్కడ మెన్షన్ చేస్తే ఇండికేటర్స్ ఇంకా తీసుకురాలేదని చెప్తుంది. హై వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్ ఆప్షన్స్, high volume traders. I am scanning option market for contracts with usually high trading volume today. This can increase investor interest, potential price movement.
సో ఈ స్పెసిఫిక్ స్టాక్స్ లో హై వాల్యూమ్స్ ఉన్నాయి. ఐడియా, కాల్ ఆప్షన్, ఓకే, కెనరా బ్యాంకు. ఈ స్పెసిఫిక్ స్ట్రైక్స్ లో అండ్ స్టాక్ ఆప్షన్ స్ట్రైక్స్ అని చెప్పాను. SBI అండ్ 800 కాల్ ఆప్షన్ ఇది ఓపెన్ చేద్దాం. పెరిగింది, డౌన్ ఫాల్ పెరిగింది, పడిపోయి ఇంకేమున్నాయి. సో ఈ విధంగా మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ ఓపెన్ అయినాక ఈ విధంగా మీకు ఏదైనా ఉంటే ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు స్క్రీనర్ యాప్, వీళ్ళు స్క్రీనర్ యాప్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు స్క్రీనర్ యాప్ కూడా ఉంది వీళ్ళది, ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్, సో లాంగ్ బిల్డప్, ఆప్షన్స్ లో లాంగ్ బిల్డప్ మీకు ఐడియా ఉంటుంది కదా, లాంగ్ బిల్డప్ ఇలా ఇక్కడ కూడా స్క్రీనర్స్ ఉంటాయి. లేకపోతే స్టాక్స్ లో ట్రెండింగ్ స్క్రీనర్స్ ఇక్కడ చూపెడుతుంది చూడండి. టాప్ గెయినర్స్, ఇంట్రాడే స్పర్స్, ఇంట్రాడే డ్రాప్స్, రేంజ్ హై బ్రేక్అవుట్ విత్ వాల్యూమ్స్, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్. అది కాల్ ఆప్షన్ అని ఉండొచ్చు, పుట్ ఆప్షన్ అని. గెయినర్స్ అంటే అది మూవ్మెంట్ ఇస్తున్నట్టు, ఆ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ లో మూవ్మెంట్ స్టార్ట్ అయినట్టు. సో ఈ విధంగా మనకు 5 years వాళ్ళు మల్టిపుల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా బెస్ట్. సో అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు ఫ్రీగా ఇచ్చేసుకోవచ్చు. ఫ్రీగా మీరు ఇలా స్క్రీనర్ లో యాప్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఆల్సో చెప్పాను కదా, వీడియో డిస్క్రిప్షన్ లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మేము చాలా స్టడీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అటువంటి స్టడీస్ అవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ అనిపించినప్పుడు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.